గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ, అంతర్జాతీయ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. బనగాపల్లిలో నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమావేశం జరిగింది. పబ్లిక్ మీటింగ్, బహిరంగ సభ. వారు మళ్ళీ అవే మాటలు, మాయ మాటలు అంటూ చేసినటువంటి వ్యాఖ్యల్ని, ఈ కూటమి గురించి చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానంగా వేశారు. బగ్గుమన్న పొత్తు బంధం అన్నటువంటిది ఇంకొక వార్త. పొత్తుకు పోతే కత్తెర పడింది అన్నటువంటి ఇంకొక వార్త. పెట్రోల్ డీజిల్పై ₹2 తగ్గింపు. ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్బీర్ సంధు, జ్ఞానేష్ కుమార్ గారిని ఎంపిక చేసినటువంటి ఒక వార్త కూడా వస్తుంది. తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే టీడీపీ కూటమి సూపర్ హిట్, రాష్ట్రంలో 20 లోక్సభ సీట్లు, ఎన్డీఏ విజయభేరి అన్నటువంటి ఒక వార్త. తెలంగాణలో కూడా కాంగ్రెస్దే హవా అన్నటువంటి ఇంకొక వార్తను కూడా చూడవచ్చు. పట్టున్న వారికే పట్టం, 34 మందితో టీడీపీ 2వ జాబితా విడుదల. ఇంటర్వ్యూలో తిరకాసు, హోకిళ్ళు బాబాయ్ అన్నటువంటి ఒక వార్తను కూడా మనం చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రికని కనుక చూస్తే దీంట్లో కూడా రాష్ట్ర స్థాయి వార్తలు కొన్ని ప్రధానంగా మనకి ప్రచురించడం జరిగింది. తర్వాత జిల్లా స్థాయి వార్తలు కనుక మనం చూస్తే నెరవేరుతున్న బీసీల కళ. బీసీలకి చాలా రోజులుగా ఆరామ క్షేత్రం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి స్లాబ్ నిర్మాణానికి గాను నిన్న శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు శంకుస్థాపన చేశారు. బీసీలకు అండగా శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిలబడటం పట్ల బీసీ సంఘ నాయకులందరూ కూడా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసినటువంటి వార్తను కూడా ఒకటి చూస్తున్నాం. జాతి గర్వించదగినటువంటి నాయకుడు, మాజీ ప్రధాని, భారతరత్న పివి నరసింహారావు గారని చెప్పి నిన్న వారి యొక్క విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని రంగారెడ్డి చెరువు వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహానికి విగ్రహదాతగా, నిన్న ఆవిష్కర్తగా కూడా శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వ్యవహరించారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న రాత్రి ఈ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. భారతదేశానికి పివి నరసింహారావు గారు చేసినటువంటి సేవల్ని శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొనియాడినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. నిన్న ఈబీసీ నేస్తం కింద రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి దాన్ని ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ఈబీసీ నేస్తం వల్ల 38,000 మంది మహిళలకి లబ్ధి చేకూరుతుంది. దీనికి మేర ₹57 కోట్ల వారి వారి ఖాతాల్లో పడుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని నిన్న జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, అలానే నగర మేయర్ గంగాడ సుజాత గారు ప్రకాశం భవనంలో జరిగినటువంటి కార్యక్రమంలో సంప్రదాయబద్ధంగా అక్కడ ఎవరైతే ఉంటారో లాంఛనంగా వారికి కొంతమందికి చెక్కులు కూడా అందజేయడం జరిగింది. మిగతా వారి ఖాతాల్లో ఈ అమౌంట్స్ పడేదానికి అవకాశం ఉంటుంది. అలానే వైఎస్ఆర్సీపీలో 100 కుటుంబాలు చేరినట్లు ఇంకొక వార్త కూడా వస్తుంది. నగరంలో సుజాత నగర్లో జనసేన నుంచి 100 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరటం, శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించినటువంటి ఒక వార్త. అలానే జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలోకి 30 మంది యువత వచ్చినటువంటి ఇంకొక వార్త కూడా వచ్చింది. ఇది స్థానిక 16వ డివిజన్ బాలాజీ నగర్కి చెందినటువంటి వీళ్ళు యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీలో చేరినటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. రైతు ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కుట్ర. బీజేపీ ప్రభుత్వం రైతు ఉద్యమానికి దెబ్బతీసేందుకు కుట్ర చేస్తుందనే ఉద్దేశంతో నిన్న ఢిల్లీలో కిసాన్ మజ్దూర్ మహా పంచాయత్కు సభ ఏదైతే అక్కడ వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారో దీనికి మద్దతుగా మన నగరంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి రైతు సంఘ నాయకులు, రైతు సంఘాలన్నీ కూడా వారికి మద్దతు తెలియజేస్తూ నిన్న నగరంలో ద్విచక్ర వాహనాల ర్యాలీని కూడా నిర్వహించారు. మినీ స్టేడియం నుంచి కోర్టు సెంటరు, మంగమూరు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు కూడా ఇది సాగింది. అయితే ముఖ్యంగా వాళ్ళు ఏమిటంటే ఈ మధ్యలో మృతి చెందినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి నష్టపరిహారం చెల్లించాలని ఒక డిమాండు, అయితే గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఇంకొక డిమాండు, పంటలకి గతంలో రైతులకు ఇచ్చినటువంటి హామీలని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఇంకో డిమాండ్ తోటి ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఒంగోలులోనే కాకుండా సంతనూతలపాడు, చెమకుర్తి తదితర ప్రాంతాల్లో కూడా రైతులు
ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీది కీలక పాత్ర అన్నటువంటి ఇంకొక వార్త కూడా వచ్చింది. జనసేన పార్టీ నిన్న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో గెలుపుని నిర్ణయించేది జనసేన పార్టీ కాబట్టి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి విజయం చేకూర్చాలని చెప్పి జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు కోరటం కూడా జరిగింది. ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక కొన్ని అభివృద్ధి పనులకు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. 19వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో పార్కు నిర్మాణానికి వారు నిన్న శంకుస్థాపన చేశారు. ప్రజల సహకారంతో మళ్ళీ విజయం సాధిస్తానన్నటువంటి ధీమాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అలానే కొత్తపట్నంలో కూడా డివైడర్ నిర్మాణానికి నిన్న భూమి పూజ చేశారు. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అలానే కొత్తపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలకి అనేక కార్యక్రమాలని కొత్తపట్నంలో నిర్వహించడం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా వారు స్పష్టం చేశారు. ఇక మనకి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం సిఏఏ అన్నటువంటి ఒక దీన్ని తీసుకొచ్చింది. అయితే ఈ సిఏఏని రద్దు చేయాలని చెప్పి కొంతమంది ఒంగోలు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు కూడా నిన్న నిరసన వ్యక్తం చేశారు. ఇది బిలాల్ నగర్ పోతురాజు కాలం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పాలన గాలిలోకి వదిలేసి మత కలహాలు మసీదులు మందిరాలే లక్ష్యంగా పనిచేస్తూ లౌకికవాదానికి విఘాతం కలిగిస్తుందని చెప్పి ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేశారు. మొత్తం మీద సిఏఏని రద్దు చేయాలంటూ వాళ్ళ ఆందోళన చేపట్టారు. నిన్న బీజేపీ పార్టీకి సంబంధించి ఒంగోలు పార్లమెంటు కార్యాలయాన్ని భాగ్యనగర్లో ప్రారంభించారు. దీన్ని గతంలో మాజీ మంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పూర్ణేష్ మోదీ వారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అలానే కేంద్ర ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం అభివృద్ధిలో పరుగులు సాధిస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా వారు తెలియజెప్పడం జరిగింది. భారతదేశం ప్రపంచంలో అజేయంగా ఎదగడంలో ప్రధాని మోడీ పాత్ర అత్యంత కీలకమైందని కూడా వారు ప్రశంసించారు. అలానే నిన్న మేధావులు వాళ్ళతోటి నిన్న క్రిస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. భారతదేశానికి మోడీ అవసరం ఎంత ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఇంకొక వార్తను కూడా ప్రధానంగా మనం చూడవచ్చు. దీనికి సంబంధించి మున్సిపల్ ఆఫీసులో నగరపాలక సంస్థలో పొరుగు సేవలు అంటే అవుట్సోర్సింగ్లో పనిచేసేటటువంటి వాళ్ళ సమస్యలని వెంటనే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిన్న కమిషనర్ గారు జస్వంత్ కుమార్ గారికి ఒక ఈ వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. రెగ్యులర్ కార్మికులకు సడన్ లీవ్లు జీపీఎఫ్ ఖాతాలు వెంబటే ఇవ్వాలని చెప్పి అలానే ఆప్స్కాప్ పరిధిలో కార్మికులకు సంక్రాంతి కానుక 16 రోజులు సమ్మెలో ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని 6,000 రూపాయలు ఆరోగ్య భృతితో కలిపి 21,000 రూపాయలు వేతనం చెల్లించాలని చెప్పి కూడా వారు ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈ వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఇక నేడు రేపు ఎంపీ మాగుంట శ్రీనివాసులు గారు ఒంగోలుకు వస్తున్నటువంటి ఒక వార్తను కూడా మనం చూడొచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటలకి వారి కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ఈ మధ్యలోనే వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రేపు టీడీపీలో చేరేదానికి ముహూర్తం కూడా పెట్టినట్టు తెలుస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకి తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎంపీ మాగుంట శ్రీనివాసులు గారు అలానే వారి తనయుడు రాఘవరెడ్డి గారు కూడా పార్టీలో చేరేదానికి నిర్ణయించినట్లుగా కూడా ఒక వార్తను మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇక రంజాన్ మాసం మనకి జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి రంజాన్ ఉపవాస వేళలు కూడా ఒకసారి తెలుసుకుందాం. శుక్రవారం ఇఫ్తార్ 6:25 సాయంత్రం, శనివారం ఉదయం సహారీ 4:57 ఇది ఈరోజు కాఫీ టైమ్స్ ఇప్పటిసీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్స్ ఇప్పటిసీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.